హలో. సార్ గోపి గారా? అవునండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరండి? సార్ ఒక మాట, నేను పాస్టర్ని, కొన్నేను నా పేరు. చెప్పండి సార్, చెప్పండి. సార్ మీరు ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా. అవును సార్, అవునండి. అనేక మంది పాస్టర్ని అడుగుతున్నారు కదా. ఉమ్, మీరు అడగటంలో తప్పులేదు, మంచిదే. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ఓకే. ఇప్పుడు నేను ఇస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే మీకు సమాధానం సార్. ఉమ్, నా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 24:26లో ఉమ్, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉందని మాట బైబిల్లో ఉంది. ఉమ్, ఉమ్, కాబట్టి సార్ నేను సరి అయినటువంటి నేను 1996 మే నెల 26 నెల్లూరు చెరువులో దేవుని బాప్తిజం తీసుకున్నాను ఉమ్, సార్. నేను పక్కా మన హిందువుడిని, భారతీయును. ఉమ్, భయంకరం తాగుడు, జోదం, దొంగతం ఇట్లా అయ్యున్నద్దులే. ఉమ్. ఈ స్థితిలో నుంచి ప్రభువుని నమ్ముకొని నాకు మారు మనసు వచ్చి ఇప్పుడు ప్రభువులో పాస్టర్ గా పనిచేస్తున్నా సార్. ఉమ్, ఉమ్. కాబట్టి మీకు నేను ఒక ప్రశ్న అందిస్తున్నది ఏంటంటే, ఉమ్, ఈ మొత్తం ఇదంతా ప్రపంచమంతా చెట్లు, పురుగులు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం మొత్తం ఒక్క దేవుడే, ఉమ్. ఒక్కడే. ఆహా. ఆ ఒక్కడే యెహోవా అని మీరు అనుకుంటున్నారా? ఏనండి ఆ ఒక్కడిలోని యెహోవాలోని విష్ణు, ఈశ్వ, బ్రహ్మ, సృష్టికర్తలు, ఇంకా దేవత అని, అమ్మ అని, సర్వకోటి దేవతలని సర్వం ఆయనలోనే ఉన్నారు సార్. సార్ ఒక మాట అండి, మీరు చెప్పే రిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయండి బైబిల్లో? సర్వ దేవతలు ఆయనలోనే ఉన్నారనే మాట బైబిల్లో నుంచి చూపించండి. మొత్తం చూపిస్తాను నేను, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనేందంటే, ఇప్పుడు ఫస్ట్ చెప్పి ఒక మాట సార్, నేను ఒక్క మాట మాట్లాడతాను సార్. ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, 2 నిమిషాలు. నన్ను ఇంకొక మాట కాదు, 1 నిమిషం, 2 నిమిషాలు మీరు మాట్లాడారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా. అన్ని బళ్ళా మీకు? ఒక్క ప్రశ్నే మీకు అన్ని బళ్ళా? కాదండి, మనం ఏది మాట్లాడినా సరే బైబిల్ ఆధారంగా వినండి. మీరు నేను ఏది మాట్లాడుకున్నా బైబిల్ ఆధారంగా, గ్రంథం ఆధారంగా మాట్లాడుకుందాం. మీకు తోచింది మీరు మాట్లాడద్దు, నాకు తోచింది నేను మాట్లాడను. అట్టగా సార్. ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటది, నీకు నాకు అభిప్రాయం ఉంటది, అవునా? నిజమే. కాదని ఒక మాట, అభిప్రాయాలు తీసి పక్కన పెడదాం, గ్రంథం ఆధారంగా మనం మాట్లాడుకుందాం. యెహోవాలోనే అందరూ ఉన్నారనే బైబిల్ నుంచి మీరు రిఫరెన్స్ ఆయనలోనే సర్వ దేవతలు అందరూ ఆయనలోనే ఉన్నారు. విష్ణు, బ్రహ్మ, వీళ్ళందరి పేర్లు కూడా మీరు బైబిల్ నుంచి చూపించాలి సార్. మొత్తం నేను చూపిస్తే ఇబ్బంది లేదు. వీళ్ళ పేర్లు కూడా మీరు చూపించాలి. విష్ణు, బ్రహ్మ, వీళ్ళ పేర్లు కూడా మీరు చూపించాలి బైబిల్లో నుంచి. ఈసు, బ్రహ్మ అనేది ఏడు ఉండదు. మరి లేనప్పుడు వాళ్ళ పేర్లు మీరు ఎలా చెప్తారు? ఎందుకు చెప్తున్నానంటే సార్, అది కాదండి, నేను అందుకే అన్నది గ్రంథం ఆధారంగా మనం మాట్లాడుకోవాలి తప్ప మీ అభిప్రాయం నా అభిప్రాయం చెప్పొద్దని చెప్తున్నా ఫస్ట్ నుంచి నేను మీకు. సార్ ఒక్క మాట, మీరు ఆ విధంగా వస్తే మీకు సమాధానం ఈ భూలోకం ఎక్కడ దొరకదు. కాదు సార్, మన గ్రంథం ఆధారంగా మాట్లాడుకోవాలి. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనకి ఈ భూలోకంలో మొత్తము అంటే నేను కూడా పెద్దగా చూడలేదు, నాకు కొద్ది చదువే. మీ బోర్డు బ్రదర్ని అడిగితే నెట్ లో కూడా చూస్తే భాషలన్నీ చూస్తే 6500 భాషల నుంచి వచ్చింది అక్కడ. ఓకే. చెప్పిన దాంట్లో ఇంకొక ఎక్స్ట్రా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు తెలీదు. లిపి లేని భాషలు, లిపున్న భాషలు ఉన్నాయి, 2 రకాల భాషలు ఉన్నాయి. మొత్తం 6500 భాషలు వచ్చాయి. ఓకే. 500 భాషల్లో ఒక భాష మన తెలుగు. కాబట్టి ఈ ఒక్క భాషను గురించి లో ఉన్న మాట అదే మాట ఇంకొక భాషలో ఉన్నమాట రాదు. అట్లాగా అయ్యగారు విషయం ఏంటంటే, నేను మొత్తం మీకు అదే పేరు ఉండదు కానీ ఆ యొక్క గుణాలు మాత్రం చూపిస్తాను. ఇక్కడ శివుడు గుణం చూపిస్తాను, విష్ణు గుణం చూపిస్తాను, ఈశ్వరుడు గుణం చూపిస్తాను, తల్లి గుణం చూపిస్తాను, లోకంలో సర్వ దేవతలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? మీలో ఉన్న గుణం నాలో ఉంటది, నాలో ఉన్న గుణం ఇంకొకళ్ళలో ఉంటది. వాడు నేను ఒకటి అయిపోతామా? నేను అడిగిందని చెప్పండి. మీకున్న గుణం నాకు ఉంటది, నాకున్న గుణం వేరే వాడు ఉండదు, ఇంకోటి గుణం ఇంకోటి ఉండదు. వాళ్ళిద్దరు ఒకటేనా, అవునా కాదా నాకు స్టేట్మెంట్ ఇచ్చి మీరు మాట్లాడండి. ఒకటేనంటే ఒక భాగంలో ఒకటే ఎట్లా అవుతుంది? ఇక్కడ భాగము సమయం. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక మాటేనండి, నాకు సెక్స్ అంటే ఇష్టం. నాలాంటి వాళ్ళు 99 మంది ఉంటారు సెక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. 99 మంది ఒకటి అయిపోతారా? వాళ్ళలో సెక్స్ ఉంటది, మంచి కూడా ఉంటది.
అందుకే సార్ నేను బయట ఉన్నా, మళ్ళీ మాట్లాడతాలేండి. ఆ, నేను ఓకే, మీకు ఓకే. కరెక్ట్ గా 8 కాల్ చేస్తాను. ఓకే ఓకే అంటే 8 గంటలు కాకపోయినా మేము ప్రార్థనలు ఉంటాము ఆ, సార్. నేనే సమయం చూసుకుని మీకు చేస్తాను, ఇబ్బంది లేదు. మీకు మంచి సమాధానం ఉంది. నేను దేవుడు మనకి నేను చెప్తాను. నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే చాలండి. అంటే ఆ, సార్, అంటే అన్ని ప్రశ్నలు మనం ఏంటంటే వితండవాదం వద్దు మనకి. వితండవాదం కాదు సార్. అయ్యో నేను సమాధానం నీకు బైబుల్ నుంచే ప్రశ్న కాదు ఒక్క నిమిషం, నేను బైబిల్లో చూపించే ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పాలి బైబిల్ ఆధారంగా. అట్లాగే సరే అండి, ఓకే రైట్ సార్, ఓకే అండి, మరి రైట్. నేను చేస్తా సార్ సమయం చూసుకొని. రైట్ అండి, రైట్. ఓకే ఓకే. హలో హలో గోపి గారండి మీరు? ఎవరండి? మీకు ఎవరు కావాలండి? అదండి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా, దేవుడి కూడా వస్తాం. అదేనండి నెంబర్ ఇది. ఎవరా దేవుడి పేరు ఏంటి? యేసుక్రీస్తునే తిడుతున్నారు కదా మీరు. ఏమని తిట్టామని చెప్పండి, అది కూడా. అధికారం మీకు ఉందంటారా? ఎవరి దేవుడు వాళ్ళు ముక్కుకుంటారు. మరి ఎవరి దేవుడు వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చి మా దేవుడు గొప్పోడు, హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పులు సైతాన్లు అని ఈ మాట చెప్పడం ఎందుకు? రే కర్మ అనుభవిస్తారా మీరు? ఎందుకు? ఏ దేవుడు ఎవడిస్తామో ఆడిది. అవును, నీ దేవుడిని ఒక నిమిషం, నీ దేవుడిని ఇంట్లో పెట్టుకోయా, మాకు అభ్యంతరం లేదు. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు విను బాబు, విను. మేము ఎట్లా కుడిసినా ఏసు ఆల్రెడీ మడ్డ కుడిచిపోయాడులే గాని, నేను చెప్పేది ఒకసారి. ఒరే కంగారు పడకో, మొత్తం మడ్డ కుడిచిపోయింది మీరే. కంగారు పడకు, ఉన్నాడు. ఇప్పుడు మడ్డ కుడిచిపోయింది మొహం మీద ఉమ్మేయించుకురా బాబా, మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, గుద్ద మీద దండించుకున్నాడు. చెప్పేది గుద్ద మీద దండించుకున్నాడు, మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, బట్టలన్నీ ఎప్పదీసి తిరిగిపించారు. ఈ పనులు నాకు చేయలేదు కదా, మరి నాకేమన్నా చేశారా? నేను మడ్డ గుడిచిపోయాను, అక్కడ ఏసుగాడు మడ్డ గుడిచిపోయాడు. నువ్వు క్లారిటీ నాకు దీనికి. మా ఇద్దరు మడ్డ గుడిచిపోయింది ఎవరు? అందుకే దేవుడయ్యాడురా. మరి నేను కూడా దేవుడిని అయిపోతాను. ఇప్పుడు నేను కూడా, నన్ను కూడా నీలాంటి అందరూ వచ్చుకోవచ్చు, నేను కూడా దేవుడిని అయిపోతాను కదా. మరి నువ్వు దేవుడు ఎక్కడ అయిపోతారా? మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడు అన్నారు మీరు. మరి కాదు, మొహం మీద ఉమ్మేయించుకుని గుద్ద మీద తన్నించుకున్నాడు దేవుడు అన్నారు. అవును అన్నారా లేదా? మరి రేపు నేను కూడా దేవుడు అయిపోతాను. అందుకే దేవుడయ్యాడు. ఏదో నువ్వు ప్రగాలు పెట్టేసి ఏదో చేయాలనుకున్నావు, అరువు వ్యక్తం. ఇదే నీదేంటో యేసు వంశావళిలో పతివ్రత పేరు. నేను ఒక మాట యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు. నీ జన్మించండి. ఇప్పుడు రాజ్యాంగం ఒక్క నిమిషం, దేవుని ముక్కోవడానికి ఉంది. ఉంది. నా ఇంటికి వచ్చేసి నీ దేవుడు నమ్మితే నరకానికి పోతా. మరి ఈ మాట ఎందుకు చెప్తున్నారు క్రైస్తవులు? అలాగా చెప్పులు అడగండి, అంతేగా దేవుడు అనకుండా. నేనంటా ఖచ్చితంగా బరాబర్ అంటా. యేసు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు, యేసు ఒక వ్యభిచార పుత్రుడు అంటాను. దానికి ఆధారం బైబిల్లో నుంచి ఆధారం కూడా చూపిస్తాను నేను. మరి ఛాలెంజ్ నువ్వు నిలబడతావా ఛాలెంజ్ కి? యేసు వ్యభిచార వంశంలో వ్యభిచారం, మేరీ వ్యభిచారాన్ని నిరూపిస్తా.